త్వరలో పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికల కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ వారంలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు సీఎం జగన్. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ప్రచార షెడ్యూల్లో మార్పులు చేయనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు సీఎం జగన్. త్వరలో పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో సీఎం జగన్ సమావేశం అవ్వనున్నారు. ఎన్నికల కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ వారంలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు సీఎం జగన్. ఇక ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ప్రచార షెడ్యూల్లో మార్పులు చేయనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు సీఎం జగన్. త్వరలో పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. శిరీష, త్వరలో ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇన్ఛార్జీలు వీళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. ఆ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల కార్యాచరణకు సంబంధించి చర్చ జరుగుతుంది. ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్లు 9 మందితో సమావేశం ఉంది. రీజనల్ కోఆర్డినేటర్లు 9 మందితో సమావేశం అయిన తర్వాత ఎప్పుడు ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వాలి ఏంటి అనే దాని మీద ఒక ఎజెండా తయారు చేస్తారు. యాక్చువల్ గా అయితే అందరూ ఏప్రిల్ 2వ వారంలో, అంటే మొదటి దశ ఎన్నికలు 19వ తారీఖు కాబట్టి ఏప్రిల్లో అప్పుడే ఆంధ్రప్రదేశ్ కు పెడతారు అని అనుకున్నారు. కానీ మే 13వ తారీఖు షెడ్యూల్ ఇచ్చారంటే సుమారు ఒక 2 నెలల టైం ఎక్కువగా కనిపిస్తుంది, ఒక 5-6 రోజులు తక్కువగా. దీంతో ఏంటంటే ఇప్పుడు జరగాల్సిన ప్రచారాన్ని ఒక వారం 10 రోజులు పోస్ట్ చేసి ముందు 2-3 సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత ఎన్నికల ప్రచారం, ఎన్నికల శంఖారావానికి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే త్వరలో ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు అందరితో కూడా ఒకసారి సమావేశమై అసలు భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు ప్రచారంలో ఏ రకంగా పాల్గొనాలి. ఆల్రెడీ ఇప్పటికే కూటమి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ సభ కూడా నిన్న చిలకలూరుపేటలో జరిగింది. దాని ఫీడ్బ్యాక్ కి సంబంధించి జనంలో ఎలా తీసుకెళ్లాలి, ఈ అంశాలు అన్నిటి మీద కూడా డీటెయిల్ గా చర్చించేందుకు త్వరలో సమావేశం జరగబోతోంది. శిరీష. ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ.